నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమతి రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 42వ సర్గం వరకు పూర్తి చేశాం. ఈరోజు 43వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. యుజ్యతాం తు తతస్తేషాం వానరాణాం మహాత్మనాం రక్షసాం సంబభూవధ బలరోషః సుదారుణః. తర్వాత వానరులు రాక్షసులు యుద్ధం చేస్తూ ఉండగా సైన్యంలో చాలా భయంకరమైన రోషావేశాలు కలిగాయి. తే హయై కాంచనా పీడైర్ గజైశ్చాగ్ని శిఖోపమై రథైశ్చాదిత్య సంకాశై కవశ్చైశ్చ మనోరమై నిర్యయూ రాక్షస వ్యాఘ్రానాదయంతో దిశో దశ రాక్షసా భీమకర్మాణో రావణస్య జయైషిణః. భయంకరమైన పనులు చేసే రాక్షసులు రావణుడికి జయం చేకూర్చవలనని 10 దిక్కుల ధ్వనింపజేస్తూ బంగారు శిరోభూషణాల గల గుర్రాలతోటి, అగ్నిజ్వాల వంటి ఏనుగులతోటి, సూర్యుడి వంటి రథాలతోటి, మనోహరమైన కవచాలతోటి బయలువెడలేరు. వానరాణామపి చమూర్బృహతి జయమిచ్చితాం అభ్యధావతాం సేనాం రక్షసాం ఘోరకర్మణాం. జయాన్ని కోరుతున్న వానరుల యొక్క గొప్ప సేన కూడా ఘోరములైన పనులు చేయు ఆ రాక్షసుల సైన్యానికి ఎదురుగా పరిగెత్తింది. ఏ తస్మిన్నంతరే తేషాం అన్యోన్యం అభిధావతాం రక్షసాం వానరాణాంచ ద్వంద్వయుద్ధమ వర్తత. ఇంతలో ఒకరినొకరు ఎదురుగా పరిగెత్తున్న రాక్షసులకి వానరులకి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. అంగదేనేంద్రజిత్ సార్ధం వాలిపుత్రేణ రాక్షస అయుజ్యత మహాతేజాస్త్రైంబకేణ యథాంతకః. మహాతేజస్సు గల ఇంద్రజిత్తు వాలిపుత్రుడైన అంగదుడితోటి, అలానే అంధకాసురుడు అంగదుడితో అంధకాసురుడు ఏ విధంగా శివుడితో యుద్ధం చేశాడో ఆ విధంగా యుద్ధం చేశాడు. ప్రజంఘేన చ సంపాతిర్నిత్యం దుర్దర్శనోరణే జంబుమాలినమారర్ధో హనుమానపి చానరః. ఇక సంపాతి అనే వానరుడు ప్రజంగుడితోటి, హనుమంతుడేమో జంబుమాలితోటి ద్వంద్వ యుద్ధం చేశారు. సంగదస్తు మహాక్రోధో రాక్షసో రావణాంజ సమరే తీక్ష్ణవేగేన శత్రుఘ్నేన విభీషణః. ఇక రావణుడి తమ్ముడైన విభీషణుడు శత్రుఘ్నునితో అంటే శత్రుఘ్నుడనే రాక్షసుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. అంటే వాళ్లలో కూడా శత్రుఘ్నుడు పేరున్న రాక్షసుడు ఉన్నాడనమాట. తపనేన గజ సార్ధం రాక్షసేన మహాబల నికుంభేన మహాతేజ నీలోపి సమయుజ్యత. గజుడు తపనుడనే రాక్షసుడితోటి, నీలుడు నికుంభుడితోటి యుద్ధం చేశారు. వారనేంద్ర సుగ్రీవ ప్రగసేన సంగత సమరే శ్రీమాన్ విరూపాక్షేన లక్ష్మణ. ఇక సుగ్రీవుడు ప్రగసుడితోటి, లక్ష్మణుడు విరూపాక్షుడితోటి యుద్ధానికి తలపడ్డారు. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.